ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో సింహరాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ఎలా ఉంటుంది, వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఓం శ్రీ మాత్రే నమః అనే కామెంట్ చేయండి. సింహరాశి రాశి చక్రములో 5వది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఇది పురుష రాశిగాను, విషమ రాశిగాను, స్థిర రాశిగాను వ్యవహరిస్తుంది. ఈ రాశివారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి మరియు సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. సింహరాశి వారికి అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వీరు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సింహరాశి వారు చాలా సమర్థులుగా పేరు గడిస్తారు. వీరు వంశ ప్రతిష్ట, గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు. వీరికి కఠినమైన స్వభావం కలవారు అనే ముద్ర పడిపోతుంది. సింహరాశి వారికి అన్ని కులాలను, మతాలను కలుపుకొని పోయే స్వభావం ఉంటుంది. సింహరాశి వారు ఇతర కుల మత వర్గాలను ద్వేషించరు. సన్నిహితులు, బంధువులు, స్నేహితుల చేత కొంత ఆలస్యమైన పని చేయించుకోగలుగుతారు. సింహరాశి వారు చాలా ధైర్యవంతులు మరియు మొండివారు. సింహరాశి వారిని భయపెట్టి లొంగదీసుకొని ఏదైనా పనిని చేయించుకోవడం అనేది అసాధ్యమనే చెప్పాలి. సింహరాశి వారు తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు. సింహరాశి వారి అంచనాలు 100% నిజమవుతాయి. వీరు సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు మరియు ఒక స్త్రీ వలన అధికంగా నష్టపోతారు. సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగాల రీత్యా అలుపును ఆశ్రయించుట తప్పకపోవచ్చు. వీరు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు. ఉన్నత స్థాయికి చేరినప్పుడు సామాన్యులను దూరం చేస్తారు. సింహరాశి వారు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధిస్తారు. సింహరాశి వారు సంస్థలను స్థాపించి వాటిని విస్తరించాలనే ధ్యేయంతో పనిచేస్తారు. ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల వీరికి స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం వలన అది వీరికి మేలు చేస్తుందని చెప్పుకొనవచ్చును. పైన అధికారంలో ఉన్నవారు వీరి ధనముతోనే బలవంతముగా ఇతరులను ప్రోత్సహించి చివరికి వీరికే పోటీగా నిలుపుతారు. సింహరాశి వారు ఏవైనా ఆస్తులు కొనుగోలు చేసినట్లయితే జాగ్రత్త పడండి. ఎందుకంటే ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి. సొంతవారు వదిలివేసిన బాధ్యతలన్నీ వీరి తల మీదే పడతాయి. ఆ బాధ్యతలను కష్టపడి తీర్చుకున్న తర్వాత సొంతవారి వలనే సమస్యలు ఎదురవుతాయి. సింహరాశి వారి ఉద్దేశాలు చాలా మంచివే అయినా వాటిని ఆచరణలో పెట్టడం వీరికి కష్టంగా ఉంటుంది. సింహరాశి వారికి శని అష్టమ స్థానము కారణముగా కొన్ని ఒత్తిడులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో ప్రారంభంలోనే మంచి అవకాశాలు లభిస్తాయి. పై అధికారుల మద్దతు వీరికి ఉంటుంది. సింహరాశి వారికి ఆర్థిక పరంగా చూస్తే కొన్ని ఒడిదొడుకులు ఉండవచ్చు. వీరు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించవలసి ఉంటుంది. ఎందుకంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. సింహరాశి వారు ఏవైనా పెట్టుబడులు పెట్టినట్లయితే మంచి లాభాలు ఉండే అవకాశం ఉంటుంది. వీరికి కుటుంబంలో ఐక్యత, పరస్పర గౌరవం లభిస్తుంది. సింహరాశి వారికి రాహువు ప్రభావ కారణముగా కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదొడుకులు ఉండవచ్చు. సింహరాశి వారికి చెందిన విద్యార్థులకు గురు ప్రభావ కారణముగా మంచి అవకాశాలు లభిస్తాయి. వీరు పోటీ పరీక్షలు రాసినట్లయితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి వారికి వ్యాపారము మరియు పెట్టుబడుల విషయంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. వీరు భాగస్వామ్యంగా ఏదైనా వ్యాపారం చేసినట్లయితే లాభాలతో పాటు వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. సింహరాశి వారికి ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. మీరు ఊహించనంత డబ్బు పొందుతారు. సింహరాశి వారు ఈ సంవత్సరంలో నక్కతోక తొక్కినట్లే అనే చెప్పవచ్చు. ఎందుకంటే శనిదేవుడు కదలిక వల్ల కొంత ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు అన్ని విషయాలను
చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. లేదంటే లాభానికి బదులుగా నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. సింహరాశి వారికి చెందిన ఉద్యోగులకు ఈ సంవత్సరం ప్రమోషన్లు ఉండే అవకాశం ఉంటుంది. సింహరాశి వారు శనిదేవుని కదలిక సమయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఏవైనా పెట్టుబడులు పెట్టినట్లయితే అవి దీర్ఘకాలిక లక్ష్యాలపై ఉండేటట్టు శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాల వలన చాలా నష్టపోతారు. సింహరాశి వారు చాలా కోపాన్ని కలిగి ఉంటారు. ఇది వీరికి బలహీనతగా చెప్పవచ్చు. సింహరాశి వారు ఎదుటి వ్యక్తికి సహాయపడాలనే గుణం ఉంటుంది. కాబట్టి ఎదుటి వ్యక్తిని నమ్మి మోసపోకుండా ఉండేటట్టు జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని నమ్మి ఆర్థిక పరంగా కొన్ని నష్టాలు ఎదుర్కోవలసి ఉంటుంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం అనగా విశ్వావసునామ సంవత్సరంలో మంచితో పాటు చెడు కూడా ఉంటుంది. కాబట్టి కొన్ని పరిహారాలు పాటించి ఆ చెడును కూడా మంచిగా మలుచుకోవలసి ఉంటుంది. ఆ పరిహారాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆదిత్య హృదయం పఠనం చేయడం ద్వారా మరియు ఆదివారం రోజున సూర్యునికి జలార్పణ, శనివారము నల్లని వస్త్రాలు దానము చేయడం ద్వారా శని అనుగ్రహం పొందవచ్చు. కేతు దోష నివారణకు గణేశుని పూజించడం ద్వారా, నిత్యము హనుమాన్ చాలీసా పారాయణము చేయడం ద్వారా సూర్యుని యొక్క అనుగ్రహం పొంది సింహరాశి వారు మేలు జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ విధముగా ఈ పరిహారాలు పాటించి వృద్ధి సాధించగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఈ వీడియోలో మనం సింహరాశి వారి లక్షణాలు, వారి గుణగణాలు, సింహరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసినట్లయితే మంచి జరుగుతుంది అనేది తెలుసుకున్నాం. ఈ వీడియో సింహరాశి వారికి మేలు చేస్తుందని ఆశిస్తున్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదే విధముగా మన ఛానల్ను మొట్టమొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ధన్యవాదములు.